పుల్లరెక్కల కోడి పెట్ట. మో ఊరంతా తిరిగినా ఎక్కడ కోడి నమ్మే ఓడే కనపడలా. యాన్ చేసేదో అర్థం కావడంలే. పందుం పుల్ల నోట్లో పెట్టుకొని పద్దననగా పైగొడ్డ భుజం మీద వేసుకొని ఈదులో పడిన నాయన రాయికాడికి వచ్చినాక ఇంటికి వచ్చినాడు ఈసురోమంట. పందిలి ముందు యాప చెట్టు కింద ఉండే బండ మీద సతికిలబడినాడు. అయ్యో, ఈ పాడుపడిన ఊళ్ళో ఒకటంటే ఒక కోడి నమ్మేవాడు కూడా లేడా? దుదుగుంటోళ్ళ రమణయ్యని అడిగినావా? లేకపోతే నీ సావాసగాడు నాగయ్యను కనుక్కోరాదా? చిన్నోడా, రాగం తీసింది అవ్వ. ఆ ఇద్దరిని అడిగినా వాళ్ళు లేదన్నాకే ఊరు మీద పడినా. చెత్త, పొట్టెక్క, పుల్లారెడ్డి మావ, నారి బావ ఎవరిని అడిగినా లేదనే వాళ్ళే. మళ్ళోసారి తుండుగుడ్డతో మొగ దుడుచుకున్నాడు. కూరకో అంట దిబ్బలో ఏరక తింటా ఉండే కోళ్ల గుంపు అదే టయానికి ఈ పక్క వచ్చింది. ఓటిని కొంచెంసేపు ఎగాదిగా చూసింది మా యవ్వ. ముక్కల గుండా ఇంత పొడగన గాలి వదిలింది. ఇంకేమి చేయాల్సినోడా, మన పుల్లరెక్కల బూడిద పెట్టనే కొయ్యాల. చిన్నమ్మోళ్ళు సిత్తానూరు నుంచి ఎప్పుడైనా దిగొచ్చు. కోటి కూరైనా పెట్టకపోతే మీ బావ దగ్గర బగిసాట్లయిపోతా ఉండలా. అవ ఎత్తుకునింది. అంతే, మా పిల్లకాయలందరికీ కూశాలైపోయింది. అక్క, నేను, ఇద్దరు చెల్లిళ్ళు, అమ్మ, నాయన, అవ్వ ఇందరం కలిసి కోడిని పట్టుకునేదానికి మల్లుకున్నాం. ఆ కుశాల్లోనే దిగులు కూడా ఉండదు తల్లి. ఎందుకో చెప్పడానికే కదా నేనుండా. అదేమన్నా పారం కూడా బోన్లో నుంచి తీసి బయట ఇడిచిపెట్టిన మొండ మాదిరితో ముడుక్కొని నన్ను కోసి కూర వండుకొని పుణ్యం కట్టుకోండి అమ్మలాలా అయ్యలాలా అంట కాళ్ళ చుట్టే తిరగడానికి. మా పుల్లరెక్కల బూడిద పెట్ట గురించి మీకు తెలీదు. అది చాలా మొండమోపు కోడి, ఏసాల మారు కోడి. అది ఈ మధ్యనే పక్కింటి రామలచ్చమ్మల ఎర్రకోడి పుంజుతో జతగట్టింది. మొగుడిని ముగ్గురితో మూసిపెట్టి ఉంచుకున్నోడితో తిరిగే జాన మాదిరితో ఇడిచిపెట్టేసింది. ఆ పుంజుతో ఇలాసంగా తిరగతా దాని మాదిరే గిడ్డివాములు, వామిలి చెట్లు ఎక్కి ఎగిరి తూగడాలను నెరిసింది. ఇన్ని వడ్ల గింజలు అరసేతిలో పోసుకొని తినిపించకపోతే ముగ్గుతో పొడి చేసి డెక్కలు టపటపా కొట్టుకుంటా దూరంగా పరిగెత్తా ఉన్నది. నాకెప్పుడో మనం లేని టైం చూసి సడిసప్పుడు కాకుండా వస్తుంది. సత్తు గిన్నెలో పెట్టిన గింజల్ని కింద దోసుకొని పటాపటా ముగ్గుతో పొడిసి తినేసి ఆ పక్కనే పందిలి గుంజుక ఆనించి ఉండే చెప్పలో నీళ్లు తాగేసి ఆ మెండగాడు ఎర్రపుంజుతో జతగట్టను ఆత్రంగా పక్కింటికి ఉరువు లేకుండా పోతా ఉన్నది. ఈ మధ్య మెడ్రాసులో ఉండే కూతురు అల్లుడు పిల్లకాయలతో వచ్చినారు కదా. మొన్న ఒక రోజు రామలచ్చమ్మ వాళ్ళ తెల్లపుల్ల నల్లపుంజు కోసి కూరండి పెట్టేసింది వాళ్ళకి. ఆ తెల్లపుల్ల నల్లపుంజుకు పెట్టిన గతి గురించి ఎర్రపుంజు దీని చెవిలో ఊది ఉండదేమో. ఒక పట్టాన్ని మునుసుల దగ్గరికి రానేయడంలే ఈ నాశనం పెట్ట. అయినా మన బంగారం మంచిదైతే వగన్నని ఏం లాభం? ముందు మా మొండమోపేవనా నాలా. అసలుకి మనం కోడి కూర తినాలా అన్న తీర్మానం ముందు రోజే చేయాలా. అందరూ సరేననుకున్నాక మనం కోసి కూర వండుకొని తినాలనుకున్న కోడిని బాగా గమనించుకోవాలా. సజ్జలు, రాగులు అన్నీ పెట్టి మాలిం చేసుకోవాలా. అన్ని కోళ్లతో కలిపేసి ఒకే గూట్లోకి తోసేసి మూసేయకూడదు. పొద్దుకోకతానే కోళ్ల గుంపు ఏదో ఒక మూలకు వచ్చి ముడుక్కొని కూర్చుంటాయి కదా. అప్పుడు మెల్లగా వెళ్ళి మనం తెల్లారి నుంచి బాగా మేపి మాలం చేసుకున్న కోడిని చటుక్కున పట్టుకొని కడగా ఏరే గంప కింద మూసిపెట్టాల. తెల్లారి అన్ని కోళ్లతో ఇడిచిపెట్టకుండా గంప కొంచెం పైకి లేపి చేతిని దాని కిందకు దుర్చి మెల్లగా ఈ కోడి కాళ్ళు పట్టుకొని గుంజకు కట్టేసి ఇన్ని వడ్ల గింజలు చల్లి చిప్పలో నీళ్లు పెట్టాల. అట్టా మాలం చేసుకున్నాక మనకు కావాల్సి వచ్చినప్పుడు దాని రెండు కాళ్ళు అలాగ్గా పట్టుకొని కట్టు ఇప్పి తొట్టి దగ్గర వేసిన బండ మీదకి తీసుకొని వెళ్ళి కోసి కూర వండుకోవాలా. ఇంకా కోళ్ళతో కలిపి గూట్లో ఉన్నప్పుడు కూడా పట్టుకోవచ్చు, కానీ దానికి చాలా చాతుర్యం కావాలా. ఆ చాతుర్యం మా అవ్వకి ఒక్కరికే ఉండాలి, కుటుంబం మొత్తానికి. ఏడ మా అవ్వ పడనిస్తారా? మొండికెత్తుకునింది. మా నాయన ఆమెకు వంత పారడం మొదలుపెట్టినాడు. ఆ పెట్ట 2 రోజుల్లో గుడ్లు పెట్టడానికి వస్తుందిరా. రామలచ్చమ్మలు ఎర్రపుంజు ఎంత తొక్కినా కాలేదు, కానీ మన బరిసపుంజు ఎక్కడానికి మల్లుకున్నాక బూడిద పెట్ట నడక మారింది. నువ్వు చూసినావో లేదో, దాని కేకరింతల్లో తేడా వచ్చింది, గమనించినావా? కాబోయే బిడ్డల తల్లిని కోసుకుని కడుపు నింపుకోవడం మహాపాతకమరా నాయన. అయినా మన కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డలు ఎంత ఆడబిడ్డ ఇంటికి వస్తా ఉన్నా ప్రేమగా పెంచుకున్న ఈ బిడ్డలను చేతులారా ఎట్టా మెడకోసి సటిలో ఉడకబెట్టి కడుపు కొట్టుకునేదిరా. నా వల్ల కాదురా నాయన, నాకు చేతులు రావు అంట రేత్రి పాడిందే పాటగా పాడుతూ ఉండిపోయింది. నువ్వు చెప్పే నిజమేమా? నేను కూడా ఆ పాతకాన్ని ఒడిగట్టలేను. మా నాయన ఆమెకు పాడిన వంత ఇది. రేత్రంతా అమ్మ కొడుకులు ఇద్దరు ఇదే సంత. రేత్రి ఆ అమ్మ కొడుకులు ఇద్దరు కోళ్ల మీద ఒకటి పేడాల మీద అంత యావ చూపించకుండా ఉంటే ఈ యాలకు మా పుల్లరెక్కలు పెట్ట సచ్చి కూరాకు సట్టిలో తులకలుగా మరి కొత్త ఉడికేది. అప్పుడు ఈ బాధ ఉండేది కాదు. ఊళ్ళో కోళ్ల మీద పడింది వాళ్ళ కన్ను.
20 రూపాయలు కాకపోతే 50 రూపాయలైనా తగలేసి ఎవరిదో ఒక కోడిని పట్టుకొని వచ్చి ఊరు నుంచి వచ్చే కూతురు అల్లుడి కూర చేసి పెడదామని ఆలోచన చేసినారు. తెల్లారు లేచి కొడుకును ఊళ్ళోకి పంపించి అంతా తెప్పించినాక ఏరే కోడి దొరకదని అర్థమైంది ముసలికి. ఇప్పుడు ప్రేమగా పెంచుకున్న కోళ్ళ కంటే ఆమె పాలు పెరుగు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి మీద ప్రేమ ఎక్కువైంది. ఒక్కాకు ఎంగిలి తుపక్కన వస్తా పుల్లరెక్కల పెట్ట సాకు ముహూర్తం పెట్టింది. ఇప్పుడు తీరిగ్గా చెప్పి తెచ్చింది ఈ ముసలిది. ఇప్పుడు ఏడ సచ్చేది, కానీ పిల్లకాయలం కదా, కోడిని పట్టుకోమనేసరికి కుశాల పెరిగిపోయింది. దానికంటే ముందు ఆ కోడి మా తొట్టి బండ మీద తునకలుగా మారి సట్టిలోకి చేరి అనాక మా సొత్తు గిన్నెల్లో ఎర్రగా మసాలా కూరగా కనిపించేసరికి నోట్లో నీళ్లూరి హుషారు ఇంకా ఎక్కువయింది. పులోమంట కోడి వెనకాల పడ్డాం అందరూ. పందిరెక్కింది కోడి. అమాన ఆ నుంచి కంప మీదకు ఎగిరి దూకింది. మళ్ళీ పొట్టియ చెట్టు మీద వాలింది. అక్కడే గమ్మునుంటే అది పుల్లరెక్కల కోడి ఎత్తుకోతాదే, మీరు మగోళ్ళైతే నన్ను పట్టుకుంటున్న బట్టల్లారా చూద్దామన్నట్టు ఆ రౌడీ కోడి పూరింటి పైకప్పు మీదకి ఎక్కి రెక్కలాడేస్తా కుక్కరొక్కో వంట సవాల్ చేసింది. ఆ నుంచి ఎగిరి కిందుంటే నిలువు రోల మీదకు దూకింది. తిరగల రాయి మీదకి, దాని మీద నుంచి మిరపరాతి మీదకి ఎగిరింది. గస పెడతా ఉన్నది కోడి. చుట్టూరా కమ్ముకునే పిల్లకాయలు అందరం. ఇంకా దొరికింది నా బట్ట కోడి అనుకునే లోపలే కుక్కోమంట అమాన మిరపరాతి మీద నుంచి ఒక్క గెంతు గెంతింది. నా తలను గోళ్లతో గీరేస్తా ఆ పక్క ఎగిరి దూకి రామలచ్చమ్మోళ్ళ ఇంటికి పరిగెత్తి గెడ్డివామి కింద దాక్కునేసింది. ఇంక మా వల్ల గాల ఆడవాళ్ళం ఆడే ఆవు పేడతో పచ్చగాలికి ముగ్గులేసి ఉండే తలాకిట్లో సతికిలు పడిపోయినాము. అప్పుడు దాకా ఈ భాగవతం చూస్తా నిలబడిన మా అవ్వ నమలుతా ఉండే ఒక తుపక్కన కంపమొదుట్లో ఊసింది. ఈ మునిమ్మ మనవాళ్ళు ఒక పెట్టను పట్టలేకపోయినారంటే ఊళ్ళో నాకు ఎంత బగిసాట్లరా, థు మీరు మీ పెట్ట తిండి ఇల్లించి పారేసింది అవమానంతో.